లగచర్ల దాడి కేసులో చర్లపల్లి జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి స్వల్ప ఊరట దక్కింది. చర్లపల్లి జైల్లో ఉన్న పట్నం నరేందర్ రెడ్డికి స్పెషల్ బ్యారక్ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అదేవిధంగా ఇంటి భోజనానికి కూడా కోర్టు పర్మిషన్ ఇచ్చింది. మరోవైపు పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్పై కాసేపట్లో విచారణ జరగనుంది. అయితే లగచర్ల దాడి ఘటనలో నరేందర్ రెడ్డి A1గా ఉన్నారు. లగచర్ల దాడి కేసులో చర్లపల్లి జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి స్వల్ప ఊరట దక్కింది. చర్లపల్లి జైల్లో ఉన్న పట్నం నరేందర్ రెడ్డికి స్పెషల్ బ్యారక్ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద ఏదైతే లగచర్ల ఘటనకు సంబంధించిన కేసులో అరెస్ట్ అయినటువంటి పట్నం మహేందర్ రెడ్డి జైలు శిక్ష అనుభవిస్తున్న నేపథ్యం మనకు తెలిసిందే. అయితే ఈ కేసులో A1 ముద్దాయిగా ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డిని చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించిన నేపథ్యం ఉంది. సెంట్రల్ జైల్లో తనకు అందరి ఖైదీల మధ్య ఉండాలంటే తనకు నామూషిగా ఉంది, లేదంటే తనకు అజీర్ణతగా ఉంది అని చెప్పిన నేపథ్యంలో హైకోర్టు మాత్రం తనకి కొంత ఊరట కల్పించింది. ఎందుకంటే తనను స్పెషల్ బ్యారక్ లో, అంటే సింగిల్ గా స్పెషల్ బ్యారక్ జైలు సూపరింటెండెంట్ కు కూడా హైకోర్టు సూచించిన నేపథ్యం ఉంది. తనకు ఇంటి నుండి, అంటే తనకు జైల్లో భోజనం పడతలేని సందర్భంలో తన ఇంటి వద్ద నుంచి వెళ్ళి భోజన సదుపాయాన్ని కూడా అంటే ఇంటి భోజనాన్ని కూడా అనుమతి ఇవ్వాలంటూ కూడా చెప్పిన సంఘటన. ఈ నేపథ్యంలో తనకు కొద్దిగా ఊరటను మాత్రం కలిగించిందని చెప్పచ్చు. ఎందుకంటే అందరి మధ్య తను ఉండకుండా స్పెషల్ బ్యారక్ లో సింగిల్ గా ఉంటాడు. అదే నేపథ్యంలో ఇంటి నుండి వచ్చే భోజనాన్ని మాత్రమే భుజిస్తారు కాబట్టి దీనికి సంబంధించి ఇంటి భోజనం మాత్రమే ఆర్డర్ తీసుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇంటి నుంచి వచ్చిన భోజనాన్ని నేరుగా సూపరింటెండెంట్ వద్దకు తీసుకెళ్లి సూపరింటెండెంట్ పరిశీలించినంత అతని దగ్గరికి వెళ్తానని తెలుస్తుంది. ఇక ఏదైతే కేసులో నేను ముద్దాయిని కాదు అంటూ కూడా హైకోర్టులో క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. క్యాష్ పిటిషన్ కూడా మరికొద్ది క్షేపట్లో వాదనకు వినిపిస్తుంటే దాన్ని పూర్వ పరిశీలించినట్టుగా తెలుస్తుంది. క్యాష్ పిటిషన్ ఒకవేళ కనుక కొట్టుడు పోతారా, లేకుంటే క్యాష్ పిటిషన్ ఓకే అయితే తనకు నిర్భరాధిగా బయటకు వస్తారనే మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. థ్యాంక్ యూ రాజమౌళి.